హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం చాలా మంది రిక్వెస్ట్ చేసిన వీడియో ఈరోజు చేస్తున్నానండి. సో ఎస్ఎస్సి ఎగ్జామ్ కోసం మంచి బుక్స్ సజెస్ట్ చేయమని చాలామంది రిక్వెస్ట్ చేశారు. సో వారందరి కోసం ఈరోజు మన వీడియో అబౌట్ ఎస్ఎస్సి బుక్స్. సో ఎస్ఎస్సి సిజిఎల్కి కానీ సిహెచ్ఎస్ఎల్కి కానీ ఏ ఎగ్జామ్కైనా కానీ ఉపయోగపడే బుక్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. సో మనం ఎస్ఎస్సి సిజిఎల్ కానీ సిహెచ్ఎస్ఎల్ కానీ తీసుకుంటే మనకి 4 సెక్షన్స్ ఉంటాయి. సో ఫస్ట్ సెక్షన్ మ్యాథమెటిక్స్ ఆర్ క్వాంటిటేటివ్ అబిలిటీ. సో నెక్స్ట్ ఒకటి రీజనింగ్ ఉంటుంది. సో థర్డ్ సెక్షన్ వచ్చేసి జీకే, జనరల్ అవేర్నెస్ కానీ జనరల్ నాలెడ్జ్ ఉంటుంది. సో లాస్ట్ సెక్షన్ వచ్చేసి ఇంగ్లీష్ ఉంటుంది. సో మనకి 4 సెక్షన్స్లో ఒక్కొక్క టాపిక్కి ఒక్కొక్క బుక్ కూడా సజెస్ట్ చేస్తాను. అలాగే ఈ వీడియో చివరి దాకా చూసినట్లయితే మీకు అన్నీ కలిపి ఒకే బుక్ అవైలబుల్గా ఉంది. సో ఆ మంచి సూపర్ బుక్ ఏంటో కూడా లాస్ట్లో మనకు తెలుస్తుంది. సో అందరూ ఈ వీడియోని లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేయండి. సో ఫస్ట్ మనము మ్యాథమెటిక్స్ ఆర్ క్వాంటిటేటివ్ అబిలిటీకి ఏ బుక్స్ యూజ్ అవుతాయో చూద్దాం. సో ఐ హ్యావ్ అ బుక్ కాల్డ్ మ్యాజికల్ బుక్ ఆన్ క్విక్కర్ మ్యాథ్స్. సో ఈ బుక్ ఒకటి సజెస్ట్ చేస్తున్నానండి. సో ఎస్ఎస్సి వాళ్ళకి. అండ్ అలాగే టాపిక్స్ కూడా చూసినట్లయితే అన్ని ఎస్ఎస్సి సిలబస్లో ఏమేమైతే టాపిక్స్ ఉన్నాయో సో అన్ని టాపిక్స్ ఉంటాయి. సో నెక్స్ట్ ఫస్ట్ మనకి దీనిలో మళ్ళీ బేసిక్స్ నుంచి కూడా ఉంటుంది. సో అడిషన్స్, మల్టిప్లికేషన్స్, డివిజన్స్, స్క్వైరింగ్, క్యూబింగ్ చేయడము. సో ప్రతి ఒక్కటి మనకి అడిషన్స్ రాకపోయినా ఇంకా మ్యాథ్స్లో 0 మార్క్స్ వచ్చినా కూడా ఇఫ్ యూ వాంట్ టు ట్రై ఎస్ఎస్సి సిజిఎల్ ఎగ్జామ్ సో కంపల్సరీ మ్యాథ్స్లో స్కోరింగ్ సబ్జెక్ట్ కాబట్టి, స్కోరింగ్ టాపిక్ కాబట్టి సో ఫస్ట్ మీకు అడిషన్స్ రావు, మల్టిప్లికేషన్స్ రావు, ఏమి రాకపోయినా ఈ బుక్ ఒక్కటి చాలండి. సో అన్నీ స్టార్టింగ్ నుంచి హౌ టు ప్రిపేర్ ఫర్ మ్యాథ్స్ అనేది ఫస్ట్ టాపిక్. సో మ్యాథ్స్ అంటే ఎలా చేయాలి, ఏముంటాయి, సో అడిషన్, నెక్స్ట్ మల్టిప్లికేషన్, నెక్స్ట్ డివిజన్, డివిజిబిలిటీ అంటే డివిజిబిలిటీ బై 9, డివిజిబిలిటీ బై 11, డివిజిబిలిటీ బై 12. సో అలాగా ఒక్కొక్క నెంబర్తో ఎలా డివిజిబుల్ చేయాలి. అండ్ దాంతోపాటు ఈజీ ట్రిక్స్ కూడా చెప్తారు, ట్రిక్స్ కూడా ఉంటాయి. సో నెక్స్ట్ మనకి స్క్వైరింగ్ ఉంటుంది, క్యూబింగ్ ఉంటుంది. సో నెక్స్ట్ హెచ్సిఎఫ్ అండ్ ఎల్సిఎం ఈ 2 టాపిక్స్ ఉంటాయి. నెక్స్ట్ ఫ్రాక్షన్స్ ఉంటాయి, డెసిమల్ ఫ్రాక్షన్స్, అండ్ అలాగే ఆల్జిబ్రా, సర్డ్స్, నంబర్ సిస్టమ్, బైనరీ సిస్టమ్, పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్, ప్రాబబిలిటీ, రేషియో అండ్ ప్రపోర్షన్, పార్ట్నర్షిప్, పర్సంటేజ్, యావరేజ్, ప్రాబ్లమ్స్ బేస్డ్ ఆన్ ఏజెస్, ప్రాఫిట్ అండ్ లాస్, సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్, అలిగేషన్స్ అంటే మిక్స్చర్ అండ్ అలిగేషన్స్ అవి. సో నెక్స్ట్ టాపిక్ ఈజ్ టైమ్ అండ్ వర్క్ అండ్ వేజెస్, పైప్స్ అండ్ సిస్టమ్స్, టైమ్ అండ్ డిస్టెన్స్, ట్రైన్స్ అండ్ స్ట్రీమ్స్ అంటే బోట్స్ అండ్ స్ట్రీమ్స్ ఈ టాపిక్. సో నెక్స్ట్ ఎలిమెంటరీ మెన్సురేషన్ 1 అంటే 2 డైమెన్షనల్ అండ్ 3 డైమెన్షనల్ 2 ఉన్నాయి కదా మనకు ఎగ్జామ్లో. సో ఎస్ఎస్సి సిజిఎల్ టైర్ 1కి మాత్రం మనము ఫస్ట్ నేర్చుకుంటే సరిపోతుంది. సో టైర్ 2లో మాత్రం మనకి 3 డైమెన్షనల్వి కూడా చాలా ఎక్కువ క్వశ్చన్స్ అడుగుతారు. సో దిస్ ఈస్ ఎలిమెంటరీ మెన్సురేషన్ 1 అంటే 2 డైమెన్షనల్వి, ఎలిమెంటరీ మెన్సురేషన్ 2 అంటే 3 డైమెన్షనల్ ఫిగర్స్. సో నెక్స్ట్ సిరీస్ ఉంటుంది, అంటే ఆడ్ మెన్ అవుట్లో మనం చాలా మటుకు చూసే క్వశ్చన్స్ అన్నీ ఈ సిరీస్లో ఉంటాయి. సో నెక్స్ట్ డేటా సఫిషియన్సీ ఉంటుంది, డేటా అనాలిసిస్ ఉంటుంది, లాస్ట్లో మనకి ట్రిగ్నోమెట్రీ ఉంటుంది. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్స్, అన్ని టాపిక్స్ కవర్ అయ్యే బుక్ ఇది. సో ఈ బుక్ దిస్ ఈస్ కాల్డ్ అస్ మ్యాజికల్ బుక్ ఆన్ క్విక్కర్ మ్యాథ్స్. సో దీంతో పాటు ఇంకొక బుక్ కూడా ఉందండి నా దగ్గర. సో దట్ ఈస్ అందరికీ తెలిసిన బుక్, ఆర్ఎస్ అగర్వాల్ వాళ్ళది. సో క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ ఫర్ బై ఆర్ఎస్ అగర్వాల్. సో ఎస్చాన్ పబ్లికేషన్స్. సో ఈ బుక్లో కూడా మనకి సేమ్ టాపిక్సే ఉంటాయి. సో సేమ్ టాపిక్స్, నంబర్స్, హెచ్సిఎఫ్, ఎల్సిఎం. సో వీళ్ళలాగా అడిషన్, సబ్ట్రాక్షన్స్, మల్టిప్లికేషన్స్ అవన్నీ ఉండవు. కానీ సో జనరల్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అంటే జనరల్గా అన్ని బుక్స్లో ఉండేవి ఈ బుక్లో కూడా ఉంటాయి. సో నంబర్స్, హెచ్సిఎఫ్ అండ్ ఎల్సిఎం నంబర్స్, డెసిమల్ ఫ్రాక్షన్స్, సింప్లిఫికేషన్స్, స్క్వైర్ రూట్స్ అండ్ క్యూబ్ రూట్స్, నెక్స్ట్ యావరేజెస్, ప్రాబ్లమ్స్ అండ్ నంబర్స్, ప్రాబ్లమ్స్ అండ్ ఏజెస్, సో సర్ట్స్ అండ్ ఇండిసెస్, పర్సంటేజ్, ప్రాఫిట్ అండ్ లాస్, రేషియో అండ్ ప్రపోర్షన్స్. సో ఇవన్నీ మనకి
తెలిసిన సిలబసెస్. సో CGL సిలబస్ ఏమేమైతే ఉంటాయో సో అన్ని సిలబస్ దీంట్లో కవర్ అవుతుంది. సో ఈ 2 బుక్స్ మ్యాథమెటిక్స్కి నేను సజెస్ట్ చేస్తున్నాను. సో నెక్స్ట్ మ్యాథ్స్ తర్వాత మనకి ఇంగ్లీష్. సో ఇంగ్లీష్ తీసుకున్నట్లయితే సో రీసెంట్గా వీడియో చేశానండి దీని మీదనే. సో జనరల్ ఇంగ్లీష్, లూసెంట్స్ జనరల్ ఇంగ్లీష్ అని. సో ఇది మనకి ఇంగ్లీష్ ఎడిషన్లో తీసుకున్నాను నేను. సో మీరు ఒకవేళ హిందీ బ్యాక్గ్రౌండ్ వాళ్ళైతే హిందీ బాగా అంటే హిందీలో మనకు క్వశ్చన్ పేపర్ అవైలబుల్గా కూడా ఉంటుంది. సో హిందీ కానీ ఇంగ్లీష్ కానీ ఏదో ఒకటి మనం ఆప్ట్ చేసుకోవాలి. సో ఇంగ్లీష్ ఆప్ట్ చేసుకుంటే యూ కెన్ హ్యావ్ దిస్ బుక్ అండి. సో మొత్తం ఇంగ్లీష్లోనే ఉంటుంది. సో హిందీ ఆప్ట్ చేసుకున్న వాళ్ళకి ఇంగ్లీష్తో పాటు కింద హిందీలో కూడా వర్డ్స్ ఉంటాయండి. సో హిందీలో ఈ ఒక సెంటెన్స్ రాస్తే ఆ కిందనే హిందీలో మీనింగ్ కూడా ఉంటుంది. సో వాళ్ళకి బాగా అర్థమవుతుంది. సో ఈ టోటల్ ఎగ్జామ్ హిందీలో ఉన్నా కూడా సో ఇంగ్లీష్ సెక్షన్లో మాత్రం క్వశ్చన్స్ అన్నీ ఇంగ్లీష్లోనే ఉంటాయి కాబట్టి హిందీలో అటెంప్ట్ చేయడానికి లేదు. సో మొత్తం క్వశ్చన్ పేపర్ మొత్తం హిందీలో అలవాటైన వాళ్ళు ఇంగ్లీష్లో ట్రాన్స్ఫర్ అవ్వడానికి కష్టం. సో ఈ లూసెంట్ ఇంగ్లీష్ జనరల్ ఇంగ్లీష్ బుక్ ఇట్ ఈస్ అవైలబుల్ ఇన్ హిందీ అండ్ ఆల్సో ఇంగ్లీష్ ఎడిషన్. సో నేను తీసుకున్నది ఇంగ్లీష్ ఎడిషన్ అండి. ఇందులో కూడా అన్ని టాపిక్స్ కవర్ అయిపోతాయి. సో మనకి సింటాక్స్ నుంచి ఆర్టికల్స్, నౌన్స్, ప్రొనౌన్స్, అడ్జెక్టివ్స్, పార్ట్స్ ఆఫ్ స్పీచ్ మొత్తము అండ్ వాయిసెస్, టెన్సెస్, ఇండైరెక్ట్ స్పీచ్, డైరెక్ట్ స్పీచ్. సో SSC ఎగ్జామ్కి ఏమేమైతే కావాలో అవన్నీ ఉంటాయి. సో సపరేట్గా రీసెంట్గానే దీని మీద వీడియో తీశాను. సో అది కావాలనుకుంటే అది కూడా చూడండి మీరు, లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో నెక్స్ట్ మనకి ఇంకొక బుక్ వర్డ్ పవర్ మేడ్ ఈజీ. సో ఈ 2 నేను ఇంగ్లీష్కి సజెస్ట్ చేస్తున్నానండి. సో ఇది కూడా రీసెంట్గానే మళ్ళీ వీడియో తీశాను. సో వర్డ్ పవర్ మేడ్ ఈజీ అంటే మన ప్రొనౌన్సియేషన్, సో మనకి తెలియని వర్డ్స్కి కూడా మీనింగ్ ఎలా కనుక్కోవాలి. సో రూట్ వర్డ్స్ అనేవి ఉంటాయి. సో రూట్ వర్డ్స్ నుంచి మనకి ఎప్పుడు చూడని వినని పదానికి కూడా మనం కరెక్ట్గా గెస్ చేయగలగాలి. సో అది పాజిటివ్ వర్డా లేదంటే నెగిటివ్ వర్డా, ఇచ్చిన 4 ఆప్షన్స్లో మనకి ఏదైనా పాజిటివ్గా రెండిటికి సేమ్ యాంటనిమ్స్ కానీ లేదంటే ఆపోజిట్స్ కనుక్కోవడానికి ఆపోజిట్స్ కనుక్కోవడానికి యాంటనిమ్స్ కానీ రూట్ వర్డ్స్తో హెల్ప్ అవుతుంది. సో ఈ బుక్లో మనకి కొత్తగా చేర్చబడిన డిక్షనరీలో చేర్చబడిన బుక్స్ కూడా వర్డ్స్ కూడా ఉంటాయి. సో కొత్త వర్డ్ లిస్ట్ కూడా ఉంటుంది. సో కొంతమంది అడిగారు పాత వర్షన్కి కొత్త వర్షన్కి ఏమైనా తేడా ఉంటుందా అని. సో కంపల్సరీ తేడా ఉంటుంది. సో ఇది న్యూ అండ్ రివైజ్డ్ అండ్ ఎక్స్పాండెడ్ ఓవర్ 700 పేజెస్. సో 700 పేజెస్ ఉంటుంది ఈ బుక్లో. మనకి ఇప్పుడు ప్రస్తుతానికి రీసెంట్గానే పర్చేస్ చేశాను ఇది. ఈ బుక్లో మనకి 700 పేజెస్ ఉంటాయి. సో మీ దగ్గర పాత వర్షన్ ఉంటే అందులో ఎన్ని పేజెస్ ఉన్నాయో మీరే లెక్క పెట్టుకోండి, తర్వాత కంపేర్ చేసుకోండి. సో ప్రతి ఇయర్ కొత్త వర్డ్స్ అయితే కంపల్సరీగా ఉంటాయి ఇంగ్లీష్ లాంగ్వేజ్లో లేదంటే డిక్షనరీలో. సో ఆ కొత్త వర్డ్స్కి మీనింగ్స్ ఏంటి, సినానిమ్స్ ఏంటి, యాంటనిమ్స్ ఏంటి, అవి పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో ఏ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ కిందకి వస్తాయి, నౌన్ కిందకి వస్తాయా, అడ్జెక్టివ్ కిందకి వస్తాయా, సో ప్రిపోజిషనా, అలాంటివన్నీ ఈ బుక్లో 100% మొత్తం ఆ వర్డ్ గురించి ఆ వర్డ్కి సంబంధించిన 100% ఇన్ఫర్మేషన్ మాత్రం ఈ బుక్స్లో ఉంటుంది. సో ఈ 2 బుక్స్ దీస్ 2 బుక్స్ ఆర్ ఫర్ ఇంగ్లీష్. సో నెక్స్ట్ జనరల్ నాలెడ్జ్. సో జనరల్ నాలెడ్జ్ కానీ జనరల్ అవేర్నెస్ కానీ. సో లూసెంట్ అగైన్ మళ్ళీ లూసెంట్ వాళ్ళ పబ్లికేషన్స్ నుంచి నేను జనరల్ నాలెడ్జ్ బుక్ కూడా ప్రిఫర్ చేస్తున్నాను. సో ఇందులో మనకి మొత్తం ఇండియన్ హిస్టరీ నుంచి మొత్తం ఏమేమి కావాలో అన్ని టాపిక్స్ ఉంటాయి. సో కరెంట్ అఫైర్స్ తప్ప. ఓకే, కరెంట్ అఫైర్స్ కూడా ఉంటుంది SSC CGLలో, కానీ దానికి ఎక్కువ వెయిటేజ్ ఉండదు. సో ఇండియన్ హిస్టరీ జనరల్ నాలెడ్జ్కి మాత్రం వెయిటేజ్ ఎక్కువ ఉంటుంది, కరెంట్ అఫైర్స్కి వెయిటేజ్ తక్కువ ఉంటుంది. సో ఈ బుక్స్ అన్నిటితో పాటు మీరు జనరల్గా మంత్లీ రిలీజ్ చేస్తుంటారు కదా మ్యాగజైన్స్, కరెంట్ అఫైర్స్ మ్యాగజైన్స్ కానీ ఫాలో అవ్వండి, లేదంటే డైలీ న్యూస్ పేపర్ చదువుతూ ఉంటారు కదా. సో న్యూస్ పేపర్లో వచ్చే ఇంపార్టెంట్ టాపిక్స్ అన్నీ మీరే మీ ఒక బుక్లో ఇంపార్టెంట్ టాపిక్స్ అన్నీ లిస్ట్ అవుట్ చేసుకుంటే సో యూ విల్ హ్యావ్ యువర్ ఓన్ కరెంట్ అఫైర్స్ బుక్. సో దిస్ ఈజ్ ఫర్
జనరల్ నాలెడ్జ్ అండి. సో లూసెన్స్ జనరల్ నాలెడ్జ్ బుక్. సో ఇందులో కంటెంట్స్ ఏముంటాయో ఒకసారి చూపిస్తాను. సో కంటెంట్స్ వచ్చేసి ఫస్ట్ ఇండియన్ హిస్టరీ గురించి ఉంది. సో ఏన్షియంట్ ఇండియా, మిడివల్ ఇండియా, మోడర్న్ ఇండియా, మిస్లేనియస్ అంటే ఫస్ట్ ఇంపార్టెంట్ డేట్స్, ఇంపార్టెంట్ ప్లేసెస్, ఇంపార్టెంట్ ఫారిన్ ట్రావెలర్స్, ఎన్వాయిస్, అబ్రివేషన్స్, ఇంపార్టెంట్ సేయింగ్స్, సో ఇంపార్టెంట్ బ్యాటిల్స్, బ్యాటిల్ ఆఫ్ టెరైన్, బ్యాటిల్ ఆఫ్ ప్లాసే, ఇవన్నీ ఉంటాయి కదా. సో ఇంపార్టెంట్ బ్యాటిల్స్ ఏంటి, సో ఎడ్యుకేషనల్ కమిటీస్ ఏంటి, కమిషన్స్, ఇంపార్టెంట్ కాంగ్రెస్ సెషన్స్ అండ్ గవర్నర్ జనరల్స్ అండ్ వైస్ రాయ్స్. సో అన్ని ఇండియన్ హిస్టరీలో స్టార్ట్ చేసినప్పటి నుంచి, సో ఏన్షియంట్ ఇండియా నుంచి మనకి ప్రజెంట్ ఇండియా వరకు ఈచ్ అండ్ ఎవ్రీ ఇన్ఫర్మేషన్ ఈ ఫస్ట్ టాపిక్లో ఉంటుందండి. సో నెక్స్ట్ మనకి వరల్డ్ హిస్టరీ ఉంది. సో వరల్డ్ హిస్టరీలో కూడా ఏన్షియంట్ హిస్టరీ ఉంది, ఏన్షియంట్ వరల్డ్ ఉంది, మిడివల్ వరల్డ్ ఉంది అండ్ మోడర్న్ వరల్డ్ ఉంది, అంటే ప్రజెంట్ వరల్డ్. సో సెకండ్ వరల్డ్ వార్ వరకు మనకు మోడర్న్ వరల్డ్ అంటాము, తర్వాత మళ్ళీ మిస్లేనియస్ ఉంటాయి. సో వరల్డ్కి సంబంధించిన ఇంపార్టెంట్ డేట్స్ ఏంటి, అసోసియేషన్ ఆఫ్ ప్లేసెస్ ఏంటి, అబ్రివేటెడ్ ఆర్ ఆల్టర్నేటివ్ నేమ్స్ ఏంటి అండ్ ఇంపార్టెంట్ బ్యాటిల్స్. సో దీంట్లో కూడా మనకి ఎగ్జామ్కి సంబంధించిన ప్రతి ఒక్క సిలబస్, పాయింట్ టు పాయింట్ సిలబస్ అంతా ఈ బుక్లో ఉంటుంది. సో నెక్స్ట్ మనకి ఇండియన్ హిస్టరీ అయిపోయింది, వరల్డ్ హిస్టరీ అయిపోయింది. సో నెక్స్ట్ కమింగ్ టు జియోగ్రఫీ. సో జియోగ్రఫీ అంటే మనకి మొత్తం జియోగ్రఫీ, యూనివర్స్, గెలాక్సీ, సోలార్ సిస్టమ్, ఎర్త్, షేప్, సైజ్, కాంటినెంట్స్, ఓషన్స్, తర్వాత మనకి డ్రైనేజ్ సిస్టమ్ ఆఫ్ ఇండియా, తర్వాత యూనియన్ టెరిటరీస్ గురించి ఫ్యాక్ట్స్ ఏంటి, ఫేమస్ సైట్స్ ఏంటి, చేంజ్డ్ నేమ్స్ ఆఫ్ సిటీస్. సో సిటీస్లో కొత్త పేర్లు ఏమన్నా మార్చింటే ఆ కొత్త పేర్లేంటి, పాత పేర్లేంటి. తర్వాత టౌన్స్ అసోసియేటెడ్ విత్ సమ్ హైయెస్ట్ మౌంటైన్ పీక్స్. సో ఇంకా ఇంపార్టెంట్ ఇండస్ట్రీస్ ఎక్కడ ఉన్నాయి. సో నెక్స్ట్ ప్రాజెక్ట్ టైగర్ ప్రాజెక్ట్స్ ఎక్కడ ఉన్నాయి, టైగర్ రిజర్వ్స్ ఎక్కడ ఉన్నాయి, ఎలిఫెంట్ రిజర్వ్స్ ఎక్కడ ఉన్నాయి, అలా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్, ల్యాండ్స్కేప్స్, పాయింట్స్, మౌంటైన్ పీక్స్, ఓషన్స్, నెక్స్ట్ డ్యామ్స్, యూనియన్ టెరిటరీస్, కోస్టల్ స్టేట్స్, ఇలా అన్ని టాపిక్స్ కవర్ అయిపోయి ఉంటాయి ఈ జియోగ్రఫీలో. లాస్ట్లో మనకి ఇండియన్ పాలిటీ అండ్ కాన్స్టిట్యూషన్ టాపిక్ ఉంది. సో ఇక్కడ మనకి ఎవల్యూషన్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ అండ్ మేకింగ్ ద కాన్స్టిట్యూషన్, సో డిఫరెంట్ సోర్సెస్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్, ఇంపార్టెంట్ parts, articles of the constitution, schedules of the Indian constitution, some special features of the Indian constitution, federal and unitary features of Indian union. So ilaga manaki Indian polity and constitution ki sambandhinchina prati okka important topic untundi. So next manaki Indian economy. సో ఇండియన్ ఎకానమీలో కూడా మనకి హైలైట్స్ ఆఫ్ ఇండియన్ ఎకానమీ అండ్ ఎకనామిక్స్, సో క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఇండియన్ ఎకానమీ, అగ్రికల్చర్ అండ్ ల్యాండ్ డెవలప్మెంట్, నేషనల్ ఇన్కమ్, ఎకనామిక్ ప్లానింగ్, అన్ఎంప్లాయ్మెంట్, ట్రేడ్ అండ్ కామర్స్, న్యూ ఎకనామిక్ పాలసీ, ఇండియన్ ఫైనాన్షియల్ సిస్టమ్, ఇండియన్ ఫిజికల్ సిస్టమ్, బ్యాంకింగ్ అండ్ ఇన్సూరెన్స్ ఇన్ ఇండియా, ట్యాక్స్ సిస్టమ్, ఇండస్ట్రీ, ఇండస్ట్రియల్ పర్ఫార్మెన్స్, ఫారిన్ ట్రేడ్. సో సమ్ noteworthy facts, highlights of socio-economic and caste census. సో సెన్సస్ 2011 నుంచి చాలా క్వశ్చన్స్ అడుగుతారు. సో ప్రతి ఒక్క ఎగ్జామ్కి సెన్సస్ 2011లో క్వశ్చన్ కంపల్సరీ వస్తుంది. సో ఇండియన్ ఎకానమీ గురించి ఫుల్ టాపిక్స్ అవి. సో నెక్స్ట్ మనకి ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ. సో సైన్స్కి సంబంధించిన 3 టాపిక్స్ కూడా ఇందులోనే ఉన్నాయి. సో మీకు సైన్స్ గురించి ఇంకా ఎలాబొరేటెడ్గా కావాలి అంటే సేమ్ ఇలానే లూసెన్స్ జనరల్ సైన్స్ అని ఇంకో బుక్ ఉంటుందండి. సో అది కావాలంటే మీరు ఆన్లైన్లో పర్చేస్ చేసుకోవచ్చు. సో జనరల్ నాలెడ్జ్ కాబట్టి మనకి సైన్స్ గురించి కూడా ఇచ్చారు. సో ఫిజిక్స్ చూసుకుంటే మనకి 10th 6th నుంచి మనకి ఫిజిక్స్లో ఏం నేర్చుకున్నామో 6th క్లాస్ నుంచి 10th వరకు ఆర్ ఇంటర్ వరకు. సో ఫిజిక్స్లో నేర్చుకున్న టాపిక్స్ అన్నీ ఇక్కడ ఉంటాయి. నెక్స్ట్ కెమిస్ట్రీ కూడా అంతే. ఇంట్రొడక్షన్, అటామిక్ స్ట్రక్చర్, పీరియాడిక్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్, కెమికల్ బాండింగ్, ఆక్సిడేషన్ అండ్ రిడక్షన్, సొల్యూషన్స్, యాసిడ్స్, బేసిస్ అండ్ సాల్ట్స్, ఇలా మనం 10th క్లాస్లో నేర్చుకున్నవి 6th నుంచి 10th వరకు నేర్చుకున్న టాపిక్స్ అన్నీ ఇక్కడ ఉంటాయి. సో నెక్స్ట్ మనకి బయాలజీలో కూడా ఇంట్రడక్షన్, వాట్ ఈస్ లివింగ్, క్లాసిఫికేషన్ ఆఫ్ ఆర్గానిజం, సో స్టడీ ఆఫ్ సెల్ సైటాలజీ, సో జెనెటిక్స్, సెక్స్ డిటర్మినేషన్ ఇన్ హ్యూమన్,
ఆర్గానిక్ ఎవల్యూషన్. సో నెక్స్ట్ బయాలజీలో మనకి మళ్ళీ బాటనీ అండ్ జువాలజీ 2 సబ్ టాపిక్స్ కూడా ఉన్నాయండి. సో బాటనీలో మళ్ళీ క్లాసిఫికేషన్ ఆఫ్ ప్లాంట్స్, ప్లాంట్ మార్ఫాలజీ, నెక్స్ట్ ప్లాంట్ టిష్యూ, ఫోటోసింథసిస్, ప్లాంట్ హార్మోన్స్, ప్లాంట్ డిసీజెస్, ఇకాలజీ అండ్ నైట్రోజన్ సైకిల్, పొల్యూషన్. సో ఇంతవరకు మనకి బాటనీ టాపిక్స్. జువాలజీ టాపిక్స్ కూడా ఉన్నాయి. క్లాసిఫికేషన్ ఆఫ్ యానిమల్ కింగ్డమ్, యానిమల్ టిష్యూ, హ్యూమన్ బ్లడ్, సిస్టమ్ ఆఫ్ ద హ్యూమన్ బాడీ, న్యూట్రియంట్స్, హ్యూమన్ డిసీజెస్ అండ్ మిస్లేనియస్. సో ఇవన్నీ మనకి బయాలజీ టాపిక్స్. సో లాస్ట్లో మనకి మిస్లేనీ అంటే ఫస్ట్ అన్ని సబ్ టాపిక్స్ అన్నీ కలిపి, ఇంపార్టెంట్ టాపిక్స్ అన్నీ కలిపి ఈ కింద ఒక టాపిక్ ఇచ్చారు. సో ఫస్ట్ ఇన్ ఇండియా అంటే ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఎవరు, ఫస్ట్ గవర్నర్ ఎవరు, ఫస్ట్ వైస్రాయ్ ఎవరు, గవర్నర్ జనరల్ ఎవరు, ఫస్ట్ స్పీకర్ ఎవరు, అలాగే మేల్స్ అండ్ ఫీమేల్స్లో కూడా ఫస్ట్ ప్రెసిడెంట్ ఎవరు, ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఎవరు. సో ఇలాంటి టాపిక్స్ అన్నీ ఇంపార్టెంట్ టాపిక్స్ అన్నీ ఉంటాయి. సో ఫస్ట్ ఇన్ ద వరల్డ్, సూపర్లేటివ్స్ ఇన్ ద వరల్డ్, ఇండియా అండ్ వరల్డ్. సో నెక్స్ట్ సమ్ ఇంపార్టెంట్ మాన్యుమెంట్స్, స్ట్రక్చర్స్ ఆఫ్ ద వరల్డ్, నేషనల్ ఎంబ్లమ్స్ ఆఫ్ సమ్ కంట్రీస్, సో నేషనల్ యానిమల్స్ ఆఫ్ సమ్ కంట్రీస్, సో న్యూ ఏజెన్సీస్ ఆఫ్ సమ్ కంట్రీస్. ఇలాగా గ్యాలంటరీ అవార్డ్స్, నోబెల్ ప్రైజ్, పులిట్జర్ ప్రైజ్, గాంధీ పీస్ అవార్డ్స్, గాంధీ పీస్ ప్రైజ్, గ్రామీ అవార్డ్స్, కళింగా ప్రైజ్, రామన్ మ్యాగ్సెసే అవార్డ్, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డ్స్ ఇలాంటి అవార్డ్స్ అన్నీ ఎవరికి ఇస్తారు అండ్ అవార్డు తీసుకున్న వాళ్ళు ఎవరు, అలాంటి మిస్లేనియస్ అన్నీ ఇక్కడ ఉన్నాయండి. సో లాస్ట్ టాపిక్ ఏంటి అంటే మనకి కంప్యూటర్స్. సో కంప్యూటర్స్ గురించి కూడా ఉంది. ఇంట్రడక్షన్ అండ్ జనరేషన్ ఆఫ్ కంప్యూటర్స్. సో ఫస్ట్ జనరేషన్, సెకండ్ జనరేషన్, థర్డ్ జనరేషన్, ఫోర్త్ జనరేషన్స్, అలా అన్ని జనరేషన్స్ ఆఫ్ కంప్యూటర్స్ గురించి ఉంది. సమ్ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ రిలేటెడ్ టు ద కంప్యూటర్, హార్డ్వేర్, సాఫ్ట్వేర్, కీబోర్డ్, షార్ట్కట్స్, గ్లాసరీ అండ్ అబ్రివేషన్స్ అసోసియేటెడ్ విత్ కంప్యూటర్స్. సో ఇప్పుడు మనకి వైఫై అంటే ఏంటి, అబ్రివేషన్స్ ఇస్తారు. సో ఎక్స్పాండ్ చేయమని అడుగుతారు. సో వ్యాన్ అంటే ఏంటి, టాన్ అంటే ఏంటి, ల్యాన్ అంటే ఏంటి. సో ఇలాంటివన్నీ ఎగ్జామ్లో వచ్చేటివే, ఆల్రెడీ వచ్చినాయి కూడా. సో ఈ కంప్యూటర్ టాపిక్ కూడా ఇంపార్టెంట్. సో ఈ టాపిక్స్ అన్నీ మనకి ఎస్ఎస్సి సిజిఎల్లో ఆల్రెడీ అడిగే ఉంటారు కాబట్టి, సో ఈ బుక్ జనరల్ నాలెడ్జ్, లూసెంట్స్ వాళ్ళది జనరల్ నాలెడ్జ్ బుక్. సో జనరల్ అవేర్నెస్కి సజెస్ట్ చేస్తున్నాను. సో 3 టాపిక్స్ అయిపోయినాయి. మీకు రీజనింగ్ కావాలి అంటే యూ కెన్ హ్యావ్ ద ఆర్ఎస్ అగర్వాల్ రీజనింగ్ అండ్ జనరల్ రీజనింగ్ అని ఒక బుక్ ఉంటుంది. సో ఆ బుక్ ఒకటి నా దగ్గర లేదండి, అంటే ఇక్కడ లేదు, నా దగ్గర ఉంది, ఊర్లో ఉందన్నమాట. సో ఆ బుక్ ఒక్కటి మీకు చూపించలేకపోతున్నాను. నెక్స్ట్ మనకి ఈ బుక్స్ అన్నీ అయిపోయిన తర్వాత 25 ప్రాక్టీస్ సెట్, ఎస్ఎస్సి సిజిఎల్ కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ టైర్ 1 ప్రీ ఎగ్జామినేషన్. సో ప్రీ ఎగ్జామ్కి సంబంధించిన 25 ప్రాక్టీస్ సెట్స్తో ఇంకో బుక్ రిలీజ్ చేశారు రీసెంట్గానే. అండ్ ఈ బుక్ మీద కూడా నేను వీడియో చేశాను ఆల్రెడీ. సో ఇందులో మనకి 25 ప్రాక్టీస్ సెట్స్ ఉంటాయి. అండ్ అలాగే ప్రీవియస్గా జరిగిన సాల్వ్డ్ పేపర్స్ కూడా ఉన్నాయి. 2016 పేపర్, 2017 పేపర్, 18 పేపర్ అండ్ 19 పేపర్. సో 4 ఇయర్స్ ప్రీవియస్గా 4 ఇయర్స్ నుంచి ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్స్ ఎలా వస్తున్నాయో ఆ పేపర్స్ అండ్ అలాగే సొల్యూషన్స్ కూడా ఉన్నాయి. సో ఈ బుక్ గురించి కూడా నేను సపరేట్గా ఒక వీడియో తీసానండి, కావాలంటే ఆ వీడియో కూడా మీరు చూడొచ్చు. సో ఇవన్నీ మళ్ళీ ఎగ్జామ్లో ఎలా అయితే అడుగుతారో సేమ్ ప్యాటర్న్లో క్వశ్చన్ పేపర్స్ ఉంటాయి. సో ఫస్ట్ మనకి జనరల్ ఇంటెలిజెన్స్ అంటే రీజనింగ్ ఉంటుంది. సో నెక్స్ట్ రీజనింగ్లో 25 క్వశ్చన్స్, తర్వాత మళ్ళీ జనరల్ స్టడీస్ అంటే జనరల్ నాలెడ్జ్ మీద, దీంట్లో మళ్ళీ 25 క్వశ్చన్స్. సో దాని తర్వాత మ్యాథమెటిక్స్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్. సో దీంట్లో మళ్ళీ 25 క్వశ్చన్స్. అండ్ నెక్స్ట్ మనకి ఇంగ్లీష్. సో లాస్ట్ మనకి ఇంగ్లీష్ లాంగ్వేజ్, దీంట్లో కూడా 25 క్వశ్చన్స్. సో ఆ క్వశ్చన్స్ ఎలా అడుగుతారు, టాపిక్స్ ఎలా ఉంటాయి, సో వెయిటేజ్ ఎలా ఉంటాయి, సో ట్రిగ్నోమెట్రీలో వెయిటేజ్ ఎంత, సర్ట్స్ అండ్ ఇండిసెస్కి వెయిటేజ్ ఎంత, లేదంటే ఇంగ్లీష్లో మనకి యాంటోనిమ్స్ సినోనిమ్స్ ఎన్ని మార్క్స్కి అడుగుతున్నారు, లేదంటే పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో ఎర్రర్ కరెక్షన్కి ఎన్ని మార్క్స్కి అడుగుతున్నారు, అవన్నీ మీరు బాగా అర్థం చేసుకోవాలి అంటే, క్వశ్చన్ పేపర్ మీద బాగా పట్టు సాధించాలి అంటే ప్రాక్టీస్ బాగా చేయాలి. సో ప్రాక్టీస్ చేయడానికి
25 ప్రాక్టీస్ సెట్స్ ఎస్ఎస్సి CGLకి అండ్ టైర్ 1కి మాత్రమే ఈ బుక్. టైర్ 2కి ఇంకో బుక్స్ ఉన్నాయి, చాలా బుక్స్. సో టైర్ 1 తర్వాత మనకు టైర్ 2 కావాలి అంటే ఓన్లీ మ్యాథ్స్ అండ్ ఇంగ్లీష్ మీదనే కాబట్టి సో దానికి సంబంధించిన బుక్స్ మేము మళ్ళీ ఇంకో వీడియోలో చెప్తాను. సో లాస్ట్లో మనకి ఈ బుక్స్ అన్నీ నేను అఫోర్డ్ చేయలేమండి, మాకు ఏదో ఒక్కటే బుక్ కావాలి, అన్ని టాపిక్స్ కవర్ అవ్వాలి అని అనుకుంటే సో మీకోసం యూ హ్యావ్ దిస్ మాస్టర్ గైడ్. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ బుక్స్ ఏవి మీ దగ్గర లేవు అనుకుందాం. సో ఇప్పుడు వరకు చెప్పిన బుక్స్ ఏవి లేవు. ఇప్పుడు మీరు కొత్తగా ఏమైనా ఒకటే బుక్లో అన్ని ఆల్ ఇన్ వన్ అలవాటు పడిన వాళ్ళు సో ఒకటే బుక్లో మాకు అన్ని టాపిక్స్ కవర్ కావాలి అనుకుంటే సో మాస్టర్ గైడ్ ఎస్ఎస్సి CGLకి మాత్రమే, సో టైర్ 1 ఎగ్జామ్కి మాత్రమే అది కూడా. సో టైర్ 1 ఎగ్జామ్కి మనకు మాస్టర్ గైడ్ అనేది చాలా చాలా బాగా యూజ్ అవుతుందండి. సో ఇది అర్హంట్ వాళ్ళది. సో అర్హంట్ చాలా ఉంటాయండి మాస్టర్ గైడ్స్ ఫర్ ఎస్ఎస్సి CGL అని. సో అర్హంట్ వాళ్ళదే ఒరిజినల్ అనమాట, రైట్. సో మనకి కంటెంట్స్ ఎలా ఉంటాయి అంటే సో ఎగ్జాక్ట్గా మనకి ఎగ్జామ్లో ఎలా అయితే అడుగుతారో సేమ్ అదే సిలబస్తో ఉంటుంది, ఒక్కటి కూడా ఎక్స్ట్రా సిలబస్ ఉండదు. సో ఇప్పుడు మీరు యశ్చాంద్ కానీ RS అగర్వాల్ కానీ తీసుకుంటే మనకి చాలా మనం మళ్ళీ ఫిల్టర్ చేసుకోవాల్సి వస్తుంది సిలబస్ని. సో మనం ఎస్ఎస్సి ఎగ్జామ్ రాసుకుంటే ఎస్ఎస్సి సిలబస్ ఏంటో దాంట్లో నుంచి ఫిల్టర్ చేసుకోవాలి. సో ఈ బుక్ తీసుకున్నారనుకోండి ఇంకేం ఫిల్టరేషన్ అవసరం లేదు, డైరెక్ట్గా ఫస్ట్ టాపిక్ నుంచి లాస్ట్ టాపిక్ వరకు అన్నీ కవర్ అయిపోతాయి. సో ఫస్ట్ మనకి జనరల్ అవేర్నెస్. సో జనరల్ అవేర్నెస్లో ఏమేమి ఉంటాయి? సో హిస్టరీ ఆఫ్ ఇండియా, జాగ్రఫీ, ఎకనామిక్స్, జనరల్ సైన్స్, మళ్ళీ ఎన్విరాన్మెంట్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ మిస్లేనియస్. నెక్స్ట్ పాలిటీ. సో అయిపోయింది. నెక్స్ట్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్. సో ఇందులో ఏమేమి ఉంటాయి? అన్ని టాపిక్స్, మ్యాథ్స్లో ఏమేమి టాపిక్స్ ఉన్నాయో ఆ టాపిక్స్ అన్నీ ఉంటాయి. నెక్స్ట్ జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, అనాలజీ, క్లాసిఫికేషన్, సిరీస్ టెస్ట్, ప్రాబ్లమ్ సాల్వింగ్, వరల్డ్ బిల్డింగ్, కోడింగ్ అండ్ డీకోడింగ్, మ్యాథమెటికల్ ఆపరేషన్, ట్రెండ్స్, స్పేస్ ఓరియంటేషన్, స్పేస్ విజువలైజేషన్. సో నెక్స్ట్ మనకి వెన్ డయాగ్రామ్స్, డ్రాయింగ్ ఇన్ఫరెన్స్, punched or hole, pattern folding and unfolding. సో పేపర్ని ఇలా ఫోల్డ్ చేసి పంచ్ చేసి తర్వాత ఓపెన్ చేస్తే లాస్ట్ ఫిగర్ ఏంటి అని అడుగుతూ ఉంటారు. సో అలాంటి ఎగ్జాంపుల్స్ అన్నీ, రీజనింగ్ టాపిక్స్ అన్నీ ఇక్కడంతా కవర్ అయిపోతుంది. సో నెక్స్ట్ మనకి జనరల్ ఇంగ్లీష్. సో ఇంగ్లీష్లో మనకి కామన్ ఎర్రర్స్, ఫిల్లర్స్, వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్, సినానిమ్స్, యాంటోనిమ్స్, టెస్ట్ ఆఫ్ స్పెల్లింగ్, వాయిస్, narration, idioms and phrases, improvement of sentence, sentence rearrangement, క్లోజ్ టెస్ట్ అండ్ కాంప్రిహెన్షన్ టెస్ట్. సో ఎగ్జాక్ట్గా ఎగ్జామ్లో ఎలా అయితే క్వశ్చన్ పేపర్ ఉంటుందో సో ఫస్ట్ మనకి కామన్ ఎర్రర్స్ ఉంటాయి, తర్వాత ఫిల్లర్స్ ఉంటాయి, తర్వాత వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ ఉంటాయి, తర్వాత 2 యాంటోనిమ్స్, సినోనిమ్స్ ఉంటాయి, తర్వాత టెస్ట్ ఆఫ్ స్పెల్లింగ్ టెస్ట్ ఒకటో రెండో ఉంటాయి, తర్వాత యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్ చేంజ్ చేయడం ఒక క్వశ్చన్ ఉంటుంది, నెక్స్ట్ narration ఉంటుంది, ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్లో 2 to 3 క్వశ్చన్స్ ఉంటాయి, నెక్స్ట్ ఇంప్రూవ్మెంట్ ఆఫ్ సెంటెన్స్ అది కూడా 2 to 3 ఉంటాయి, నెక్స్ట్ సెంటెన్స్ రీఅరేంజ్మెంట్ అంటే ABCD 4 టాపిక్స్ 4 ఆప్షన్స్ ఇస్తారు, రైట్. ABCD అనేది సెంటెన్స్లో మధ్యలో కట్ చేసి ఇస్తారు. సో కరెక్ట్ ఫార్మ్ ఆఫ్ సెంటెన్స్ ఏది, ఏ సిరీస్లో పెడితే మనకి కరెక్ట్ సెంటెన్స్ వస్తుంది అనేది సెంటెన్స్ రీఅరేంజ్మెంట్. నెక్స్ట్ క్లోజ్ టెస్ట్, ఒక పారాగ్రాఫ్ ఇస్తారు, మధ్యలో ఒక 5 బ్లాంక్స్ ఇస్తారు. సో క్లోజ్ టెస్ట్కి కంపల్సరీ 5 మార్క్స్ ఉంటాయి. సో నెక్స్ట్ కాంప్రిహెన్షన్ టెస్ట్. సో ఒక కాంప్రిహెన్షన్ ఇస్తారు, అందులో నుంచి దాన్ని బేస్ చేసుకొని క్వశ్చన్స్ అడుగుతారు, అవి కూడా జస్ట్ 4 to 5 మార్క్స్ ఉంటాయి. సో దిస్ ఈజ్ అబౌట్ యువర్ జనరల్ ఇంగ్లీష్. సో మనకి 4 టాపిక్స్ ఉంటాయి కాబట్టి 4 టాపిక్స్ కంపల్సరీగా ఈ బుక్లో ఏది మిస్ కాకుండా మొత్తం చదువుకుంటే సో SSC CGL అనేది ఈజీగా క్రాక్ చేయొచ్చు. సో దీస్ ఆర్ ద బుక్స్ దట్ ఐ సజెస్ట్ ఫర్ ద SSC. సో మ్యాథ్స్కి మనకి 2 బుక్స్ ఉన్నాయి, ఇంగ్లీష్కి కూడా 2 బుక్స్ ఉన్నాయి, అండ్ జీకేకి ఒక బుక్, అండ్ జనరల్ సైన్స్ కావాలంటే కూడా లూసెంట్స్ వాళ్ళదే జనరల్ సైన్స్ బుక్ కూడా ఉంది. సో అవన్నీ తర్వాత 25 ప్రాక్టీస్ సెట్స్ కూడా ఉన్నాయి. ప్రాక్టీస్ చేసిన తర్వాత you are ready for the exam. Thank you so much for watching the video. If
ఇఫ్ యూ లైక్ ఇట్ ప్లీజ్ హిట్ ద లైక్ బటన్ అండ్ ఆల్సో షేర్ ఇట్ విత్ యువర్ ఫ్రెండ్స్. సో మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఎస్ఎస్సి సీజీఎల్ రాస్తున్న వాళ్ళకి ఈ వీడియో చాలా ఉపయోగపడుతుంది కాబట్టి వాళ్ళకి షేర్ చేయండి. థ్యాంక్ యూ. అండ్ నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకు ఏదైనా ఇంకా ఇన్ఫర్మేషన్ కావాలి అంటే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఐ విల్ డెఫినెట్లీ గివ్ ద రిప్లై. థ్యాంక్ యూ.